సద్గురు జ్యోతిషాలయంలో వారఫలాల్లో తీసుకుంటే మే 15 నుండి మే 21, 2026 వరకు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. వేడి తాపడం ఎక్కువ ఉంది. మన యొక్క ప్రేక్షక మిత్రులందరూ కూడా ఎప్పుడో ఎదురు చూస్తూ ఉంటారు 15వ తారీఖు నుంచి నాకు ఎలా ఉంది అని చెప్పి. ఆ సమయం ఆసన్నమైంది. గ్రహాలు మనకు అనుకూలించడానితో పాటు మనం కూడా సమాజానికి నేను సహితం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిస్తున్నట్టుగా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. చలివేంద్రం ఏర్పాటు చేయడం కుదరట్లేదు. కొన్ని చిన్న చిన్న వాటర్ బాటిల్ తీసుకోండి. 1/2 లీటర్ వాటర్ బాటిల్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అలా మీరు బండి మీదనో కారులో పోతూ ఉండగా స్ట్రేంజర్స్ ఒక 10 మందికి 20 మందికి పెట్టండి. మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుందో వాళ్ళ జాతకానికి కూడా మీరు ఒక గురువుగా మారుతారు. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. అందరికీ కూడా ఏదో ఒక వ్యాపార ఉద్యోగ వ్యవహారాలు అన్ని తెలుసుకోవాలని కోరిక ఉంటుంది కదా, దాన్ని మనం విశ్లేషిద్దాం ఈ వారం అంతా కూడాను. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. జ్యోతిశాస్త్రీయ ద్వాదశ రాశిలో 6వ రాశి ఉన్నటువంటి కన్యా రాశి వ్యక్తులారా, మే 15 నుండి మే 21 వరకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ వారం మీకు ఒక కీలకమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు ఎంత ప్లాన్ చేస్తారో కాదు, ఎంత సరిగా అమలు చేస్తారో అనేది ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద వర్క్. గ్రహస్థితిని చూస్తే బుధుడు మీ రాశి అధిపతి కావడంతో ఆలోచనలు విశ్లేషణ శక్తి చాలా బలంగా పెరుగుతుంది. గురువు 4వ భావంతో ప్రభావం ఇవ్వడం వల్ల ఇంటి మనశ్శాంతి స్థిరత్వం అంశాలు ముందుకు వస్తాయి. శని 6వ స్థానం వల్ల కష్టాలున్నా వాటిని జయించే శక్తిని ఉంటుంది. కుజును మాత్రం కొంచెం ఆతురత పెంచుతూ ఉన్నాడు మీకు. ఓకే, మొత్తం చూస్తే సమస్యలు వస్తాయి కానీ వాటిని మీరు సరిగ్గా హ్యాండిల్ చేస్తే మీరే సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ వీక్ అంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మిడ్ ఆఫ్ ద వీక్ నుంచి ఎండ్ ఆఫ్ ద వీక్ వరకు చాలా బాగుంటుంది. వ్యాపారం మరియు వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది. కొత్త ఆలోచన వస్తాయి కానీ వెంటనే అమలు చేయకుండా ఒకసారి తిరిగి ఆలోచించడం మంచిది అని కూడా ఉంటుంది. ఇంకా ఉద్యోగస్తులకి పనితనం మీద గుర్తింపు పొందే అవకాశాలు బాగుంటుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థికంగా డబ్బు వచ్చే మార్గాలు ఉంటాయి కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఇంటి అవసరాలపై ఖర్చు లేదా ఇంటి మరమ్మత్తు ఖర్చు ఇవన్నీ కూడా ఉంటుంది. మీ యొక్క సేవింగ్స్ కూడా తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది. కుటుంబ విషయంలో శాంతి ఉంటుంది కానీ చిన్న విషయాలు పెద్దగా తీసుకుంటే టెన్షన్ పెరుగుతుంది. ముఖ్యంగా మీ మాటల్లో కాస్త కఠినతను తగ్గించుకోవాలి. మీరు సాఫ్ట్ గా ఉంటే ఇంట్లో బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రాక్టికల్ అప్రోచ్ వల్ల మీకు గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే మాటలకి బలం పెరుగుతుంది. వ్యవసాయంలో ప్లానింగ్ చాలా బాగా జరుగుతుంది. వెంటనే లాభం రాకపోయినా భవిష్యత్తులో మంచి ఫలితం ఉంటుంది. జై జవాన్ జై కిసాన్. కోర్టు కేసులు స్లోగా మీకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. షేర్ మార్కెట్ సేఫ్ ప్లే చేయాల్సిన అవసరం ఉంది. ఓవర్ అనలైజేషన్ వల్ల మంచి అవకాశాలు మిస్ అయ్యే అవకాశాలు ఉంటుంది. కరెక్ట్ డిసిషన్ తీసుకోండి, లాభం సంపాదించండి. ఈ వారం లాభాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకి ఇది చాలా మంచి సమయం. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. డీటెయిల్డ్ సబ్జెక్ట్ చదివే వారికి ఇది గోల్డెన్ పీరియడ్. కాన్సన్ట్రేషన్ ఉంటే టాప్ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం, డైజెషన్ సమస్యలు, అసిడిటీ, స్ట్రెస్ రావచ్చు. ఫుడ్ డిసిప్లిన్ ఉండాలి. ఇక ఏమంటారంటే కడుపులో బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మర్మాంగాల దగ్గర మంటలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి మంచి సాఫ్ట్ ఆహారాన్ని తీసుకోండి. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. బుధవారం గణపతి పూజ చేయండి. పచ్చని పప్పు దానం ఇవ్వండి. ఓం బుధాయ నమః అని 100 నిమిషాలు చేయండి. చిన్నపిల్లలకి పుస్తకాలు ఇవ్వండి. మంచి ఫలితాలు ఇస్తుంది. క్లారిటీ పెరిగి కన్ఫ్యూజన్ గా ఉంటారు. ఈ వారం మీరు
పర్ఫెక్షన్ కోసం వెళ్తే డిలే అవుతుంది. ప్రోగ్రెస్ కోసం ఫోకస్ చేయండి. ఈ వారం బలం మీ ప్లానింగ్ కాదు, అమలు. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు కనబడుతున్నటువంటి నంబర్ కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. అంతకంటే ఒక చిన్న సూచన ఏమంటే, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, చక్కగా తెలుసుకోండి. విజయం వస్తుంది. అదే మీకు మార్గం చూపే పరిస్థితిని కూడా ఇస్తుంది. శని భగవానుడు లగ్నంలో ప్రభావం, కర్మ బాధ్యతలు తీసుకుంటున్నాడు. గురువు 5వ స్థానంలో మంచి ఆలోచన అవకాశాలు. కుజుడు పోటీ, శత్రులపై చర్యను కూడా తీసుకుంటున్నాడు. రాహు ప్రభావం, అన్ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పచ్చు. మీకు ప్రెషర్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. దీని ద్వారా మీకు ఏమవుతుంది? బ్రేక్ త్రూస్ కూడా వస్తాయి. జాగ్రత్త. ఇక వ్యాపారంలో కొత్త అవకాశాలు అకస్మాత్తుగా వస్తాయి ఈ వారం, ఆలోచించుకోండి. ఇంకా ఉద్యోగంలో ప్రెషర్ పీక్ లో ఉంటుందండి. సడన్ చేంజెస్, ట్రాన్స్ఫర్స్ లేదా లే ఆఫ్ కూడా అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. కానీ ఇది టెంపరవరీ మాత్రమే, మళ్ళీ సక్సెస్ లోకి వెళ్ళిపోతారు. దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు. ఫేస్ చేయండి ప్రెషర్ని, మంచి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా ఇన్కమ్ ఇర్రెగ్యులర్ గానే ఉంటుందని చెప్పొచ్చు. సడన్ గెయిన్, సడన్ ఎక్స్పెండిచర్. బడ్జెటింగ్ చాలా అవసరం ఈ వారం అంతా కూడాను. కుటుంబంలో ఫ్యామిలీ టెన్షన్స్ రావచ్చు. మీరు సైలెంట్ గా ఉంటే సిచ్యువేషన్ కంట్రోల్ అవుతుంది. రాజకీయ రంగం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫ్లక్చుయేషన్ గా కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు, లేదా ఈ వారం కొంచెం ఎక్కడికైనా వెళ్ళండి. ఆధ్యాత్మికమైనటువంటి టూర్కి వెళ్ళిపోండి. ఇంకా వ్యవసాయానికి కొత్త విధానాన్ని ప్రయత్నం చేస్తే మంచిది, మంచి లాభాలు వస్తాయి. కోర్టు కేసులు డిలే ఆర్ ఫెయిల్. సడన్ టర్న్ తీసుకొని మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. నో, హై రిస్క్ అసలే వద్దు. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. డైరెక్షన్ ఎక్కువ మీరు చదువు మీద పెట్టండి. డిసిప్లిన్ పెంచితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఆరోగ్యం స్ట్రెస్ అని చెప్పచ్చు, స్లీప్ డిస్టర్బెన్స్ అని చెప్పచ్చు. మోకాళ్ళకి సంబంధించిన ఒక శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ఈ వారం అంతా కూడా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారం. పరిహారం అంటే శని పూజ చేయండి, నల్ల నువ్వులు దానం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, పేదలకు సహాయం చేయండి, ఆవులకి ఆకుకూర లాంటిది పెట్టండి. ఓవరాల్ గా ఈ వారం అంతా కూడా చేసుకుంటే ప్రెషర్స్ చేంజ్, ఒక ఛాన్స్ కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒత్తిడి నుంచి పారిపోతే సమస్య, ఎదుర్కొంటే అదే మీకు విజయంగా మారుతుంది. విజయోస్తు.